రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. అయితే ఈ సంఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది. దీంతో వాళ్ళిద్దరి ఊర్లలో ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకోగా ప్రియుడు ప్రియురాలు ఇద్దరిది నిడమనూరు మండలం బొక్కమంతలపాడు కావడంతో గ్రామంలో ఒక కైండ్ ఆఫ్ టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. జానారెడ్డి మల్లేశ్వరి ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. కానీ జానారెడ్డి 15 రోజుల క్రితం పెళ్లి చేసుకోగా అతని తమ్ముడు పెళ్లి ఫోటో స్టేటస్లో పెట్టుకోవడంతో పెళ్లి జరిగిన విషయం మల్లేశ్వరికి తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకుంది. మల్లేశ్వరి మృతదేహాన్ని హైదరాబాద్ నుండి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు జానారెడ్డి ఇంటి ముందర ఉంచి ధర్నాకు దిగారు. దీంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సో జానారెడ్డి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇప్పటికే పరారీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే జానారెడ్డి మల్లేశ్వరి ఇద్దరు చాలా కాలంగా సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇద్దరు కులాలు వేరువేరు కావడంతో గ్రామంలో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. సో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లేశ్వరి నిన్న ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు జానారెడ్డి కుటుంబ సభ్యులు 9 మందిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయింది. అయితే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన మల్లేశ్వరి పాయిజన్ ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రైట్ రమేష్, ఇద్దరు ఆత్మహత్య అంటే ప్రియుడు మోసం చేశాడని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ప్రజెంట్ వాళ్ళు ఉంటున్న ఊర్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? గ్రామంలో పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. అమ్మాయి మృతదేహాన్ని జానారెడ్డి ఇంటి ముందు కూడా వేయడం జరిగింది. ప్రస్తుతం జానారెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు మాత్రం రాత్రి నుంచి కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి. మల్లేశ్వరి హైదరాబాద్ లోని ఆ నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తూ ఉంది. అయితే అదే గ్రామానికి చెందినటువంటి ఆ నిడమనూరు మండలం బొక్కంతలపాడు ఇద్దరిది కూడా ఒకటే గ్రామం. జానారెడ్డి హైదరాబాద్ లోనే ఉంటాడు. అతను కూడా ఒక ప్రైవేట్ ఉద్యోగం చేస్తారు. ఈమె స్టాఫ్ నర్స్ గా పనిచేస్తూ సరూర్ నగర్ లోని ఒక హాస్టల్లో నివాసం ఉంటుంది. అయితే గత కొన్ని నెలల నుంచి కూడా జానారెడ్డి మల్లేశ్వరి ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధాలు రావడంతో అదేవిధంగా అతను ఈమెకు తెలియకుండానే మరొక మహిళను పెళ్లి చేసుకోవడం జరిగింది. అది కూడా జానారెడ్డి తమ్ముడు ఫోన్ స్టేటస్ లో పెట్టుకోకూడా ఆ విషయం తెలిసింది. ఆ తర్వాత కూడా కాల్ చేయాలని ప్రయత్నించినా కానీ మని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. చివరికి మనస్తాపం చెంది మల్లేశ్వరి హాస్టల్ రూమ్ లోనే పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని కూడా సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. సరూర్ నగర్ పిఎస్ లో ఆ కేసులు కూడా నమోదయ్యాయి. జానారెడ్డితో పాటు కుటుంబ సభ్యులు మొత్తం 9 మందిపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న రాత్రి సరూర్ నగర్ నుంచి మల్లేశ్వరి మృతదేహాన్ని ఆ గ్రామానికి తీసుకొని వచ్చి ఏదైతే జానారెడ్డి ఇంటి ముందు కూడా ఉంచి ధర్నా నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా అదేవిధంగా కొనసాగుతుంది. పోలీసులు కూడా భారీగా మోహరించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం జానారెడ్డి కుటుంబ సభ్యులంతా కూడా పరారీలో ఉన్నారు. మొత్తం అమ్మాయి తరపు బంధువులు చెప్తున్నటువంటి ప్రకారం తనని ఆ అమ్మాయిని మోసం చేశారు, అమ్మాయితో సహజీవనం కూడా చేశారని కూడా అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రామంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా కూడా పోలీసులు భారీగా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దళిత అమ్మాయి కావడంతో కూడా మొత్తం పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. మొత్తం నిమ్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తూ ఉంటుంది. అతను కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. గత 6 నెలల నుంచి కూడా వీరు ప్రేమించుకుంటున్నారు, సహజీవనం కూడా కొనసాగిస్తున్నారని కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. మొత్తం కూడా తరచూ కలిసి ఉన్నటువంటి జానారెడ్డి ఆ తర్వాత ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడం, మాట్లాడకపోవడంతో కూడా ఈమెకు అప్పటికే అనుమానం వచ్చింది. ఆ తర్వాత కూడా జానారెడ్డి తమ్ముడు అన్నయ్య పెళ్లి ఫొటోస్ కూడా స్టేటస్ పెట్టుకోవడంతో అది చూసింది. తర్వాత మనస్తాపం చెందింది. ఈ విధంగా తనను 6 నెలల పాటు కూడా వెంట నిప్పుకొని
సహజీవనం కూడా చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరి నిమిషంలో కూడా తనను కాదని మరొక అమ్మాయితో పెళ్లి చేసుకున్నారని తట్టుకోలేక కూడా అమ్మాయి స్టాఫ్ నర్స్ కావడంతో కూడా పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చుకొని హాస్టల్ రూమ్ లోనే ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ఇద్దరిది కూడా ఒకే గ్రామం నిడమనూరు మండలం బొకంతలపాడు కావడంతో కూడా గ్రామంలో ఎలాంటి ఘర్షణ వాతావరణం తెలెత్తకుండా పోలీసులు మాత్రం భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే నిడమనూరులో కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. అయితే ప్రజెంట్ ప్రియుడు మోసం చేశాడని ఒక అమ్మాయి హైదరాబాద్లో తాను ఉంటున్న హాస్టల్లో సూసైడ్ చేసుకుంది. అయితే వీళ్ళిద్దరిది ప్రియుడు ఇంకా ప్రియురాలు ఇద్దరిది నిడమనూరు మండలం బొక్కబంతలపాడు కావడంతో గ్రామంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా జానారెడ్డి మల్లేశ్వరి ఇద్దరు కూడా కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ 15 రోజుల క్రితం జానారెడ్డి అమ్మాయికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. అయితే అతని తమ్ముడు జానారెడ్డి తమ్ముడు వాళ్ళ అన్నయ్య పెళ్లి ఫోటోలను స్టేటస్ పెట్టుకోవడంతో అమ్మాయి చూసింది. అప్పుడు తన మల్లేశ్వరికి తెలిసింది. అయితే మల్లేశ్వరి దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ప్రజెంట్ మల్లేశ్వరి డెడ్ బాడీని హైదరాబాద్ నుండి తీసుకొచ్చి కుటుంబ సభ్యులు జానారెడ్డి ఇంటి ముందర ధర్నాకు దిగారు. దీంతో టెన్షన్లో గ్రామంలో కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. అదేవిధంగా జానారెడ్డి వాళ్ళ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇప్పటికే పరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే వీరిద్దరూ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇద్దరు కులాలు వేరువేరు కావడంతో ప్రజెంట్ ఊర్లో కాస్త టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు కూడా ఎలాంటి ఇరు వర్గాల మధ్య ఎలాంటి ఘర్షణ చోటు చేసుకోకుండా పోలీసులు కూడా అక్కడ పకడ్బందీగా వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తం ప్రియుడు జానారెడ్డి అలానే 9 మంది కుటుంబ సభ్యులపైన కూడా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు. అయితే మల్లేశ్వరి అనే అమ్మాయి BSc నర్సింగ్ పూర్తి చేసింది. అయితే తాను ఉంటున్న హాస్టల్లో పాయిజన్ ఇంజెక్షన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.